పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్ బ్యాగులను వాడవద్దని అవగాహన కల్పిస్తూ సఫాయి కర్మచారి వెల్ఫేర్ అసోసియేషన్ అండ్ ట్రీస్ గ్రూప్ ఆధ్వర్యంలో వంటల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బండి కాళేశ్వరరావు హాజరై ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, ప్లాస్టిక్ వస్తువులు పర్యావరణానికి ఎంతో హాని చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ రహిత దేశంగా మన దేశాన్ని చక్కదిద్దుకోవడం అవసరమని ఆయన అన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో అసోసియేషన్ నిర్వాహకులు తుపాకుల రమణమ్మ, బంగారు శివనాగరాజు, విశ్వశెట్టి లక్ష్మీనారాయణ, కొమర ఎల్లారావు, పాలిపు శివకుమార్, రేఖా చొక్కాకుల రమేష్, చెంగంపల్లి దుర్గారావు, విశ్వశెట్టి శివకుమార్ తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. बंद करो भाई, बंद करो प्लास्टिक, बंद करो बंद करो भाई, बंद करो भाई, बंद करो प्लास्टिक, बंद करो 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 बंद करो बंद करो प्लास्टिक, बंद करो बंद करो भाई, बंद करो प्लास्टिक, बंद करो बंद करो भाई, बंद करो प्लास्टिक. భారతదేశంలోనే ప్లాస్టిక్ ఒక భూతంగా తయారవుతూ ఉంది. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్లాస్టిక్ని నియంత్రించే విధంగా ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా స్థానిక ప్రజల్లో అవగాహన లేకపోవడం, కొంతమంది అధికారుల నిర్లక్ష్యపూరితంగా, కొంతమంది మరీ దారుణంగా వ్యాపారవేత్తలు ప్లాస్టిక్ని ఏదైతే ఏమైంది మా యొక్క ఖజానా నిండుతుంది అన్న ఏకైక లక్ష్యంతో ప్లాస్టిక్ కవర్స్ని, ప్లాస్టిక్ బాటిల్స్ని భూమిలో యథేచ్ఛగా విసిరిపారేస్తూ ఉన్నారు, యథేచ్ఛగా వాడుతూ ఉన్నారు. దీనివల్ల భూ వాతావరణం కానీ, నీరు కానీ, గాలి కానీ పూర్తి స్థాయిలో కలుషితం అవబోతూ ఉంది. అందుకని కేవలం ఈ యొక్క ప్లాస్టిక్ విధానాన్ని చర్మగీతం పాడాలని సఫాయి కర్మచారి వెల్ఫేర్ అసోసియేషన్ ఎప్పటి నుండో ఈ యొక్క పారిశుద్ధ కార్మికులు భారతదేశాన్ని శుభ్రంగా ఉంచడం కోసం వీళ్ళ ప్రధాన హస్తాన్ని చేస్తూ ఉన్నారు. భారతదేశం మొత్తంలో కూడా పోలీసు లేని రాష్ట్రం ఉంటుంది, డాక్టర్ లేని ప్రాంతం ఉంటుంది, కలెక్టర్ లేని ప్రాంతం ఉంటుంది. కానీ సఫాయి కర్మచారి లేని ప్రాంతం ఎక్కడా కూడా ఉండదు. వారు లేకపోతే ఇవాళ మనం సురక్షితమైన గాలిని కానీ నీరుని కానీ తాగలేని పరిస్థితి. సో యొక్క సఫాయి కర్మచారి యొక్క బ్యానర్ని పట్టుకొని ఎక్కడ కూడా ప్లాస్టిక్ లేకుండా ప్లాస్టిక్ నియంత్రించే విధంగా ఈ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకుని వెళ్తూ, అదేవిధంగా దేశ పౌరులని స్ట్రాంగ్ అండ్ స్ట్రెంగ్తన్గా చేయడం కోసం గ్రీనరీని కూడా, అంటే పళ్ళ మొక్కల్ని కూడా నాటి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం మొత్తం ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సఫాయి కర్మచారి అసోసియేషన్ ముందడుగు వేసింది. జై హింద్, జై భారత్. బండి కాళేశ్వరరావు, సఫాయి కర్మచారి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు. Like, subscribe and press the bell icon for new updates.